హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చాలా ఇష్టపడి తీసుకున్న వీడియోస్, క్యాప్చర్ చేసిన ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ అవన్నీ వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేసినప్పుడు క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుందా? మీకు నచ్చిన సాంగ్స్ యాడ్ చేసి, ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఒక మంచి వీడియో రెడీ చేసుకొని వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేసినప్పుడు ఒరిజినల్ వీడియోతో కంపేర్ చేస్తే ఆ వీడియో క్లారిటీ అనేది తగ్గినట్టు అనిపిస్తుందా? సో ఒరిజినల్ వీడియో ఎంత బాగుందో అంతే బాగా అంతే క్వాలిటీతో హెచ్డి క్వాలిటీలో వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇదండి ఇవాళటి వీడియో. ఈ విషయం ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, హెచ్డి క్వాలిటీలో వాట్సాప్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలని. తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నేను ఈ కంటెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, లెట్ us స్టార్ట్ ద వీడియో. సో జనరల్గా మనం వాట్సాప్లో స్టేటస్ అప్డేట్ చేసేటప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇలా స్టేటస్ దగ్గరికి వెళ్ళి స్టేటస్ పైన క్లిక్ చేసి పెడుతుంటాం, అవునా? సో సేమ్ అలానే నేను కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే డిఫరెన్సెస్ చూపించాలి కాబట్టి. సో నేనైతే ఇప్పుడు ఒక వీడియోని తీసుకున్నాను. ఓకే, శ్రీకృష్ణ వీడియో తీసుకున్నాను, సింపుల్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇదేంటంటే జనరల్గా అనమాట, ముందు ఎలా చేసాము వాళ్ళము అలానే. ఓకే, ఇది అప్లోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇలా చేయకుండా వాట్సాప్ ఓపెన్ చేయగానే పైన చూడండి, రైట్ సైడ్లో ఒక కెమెరా కనిపిస్తుంది కదా, ఆ కెమెరాని క్లిక్ చేసి ఇక్కడ కింద ఏవైతే వీడియోస్ వస్తున్నాయో, మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి వీడియోని సెలెక్ట్ చేసుకుంటే మీకు రైట్ సైడ్లో టాప్లో పైన హెచ్డి కనిపిస్తుంది కదా, హెచ్డి అని, దాన్ని టిక్ చేయాలి. హెచ్డి పైన క్లిక్ చేసినప్పుడు స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్డి క్వాలిటీ రెండు అడుగుతుంది. హెచ్డి క్వాలిటీని మనం సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ టిక్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత స్టేటస్లో పెడతారా లేదంటే సెపరేట్గా పంపిస్తారా అని కాంటాక్ట్స్ కూడా కనిపిస్తుంది. ఓకే, స్టేటస్లో పెట్టాలంటే స్టేటస్ని క్లిక్ చేసుకొని ఈ కింద ఉన్న రైట్ సైడ్ యారో బటన్ని క్లిక్ చేస్తే సెండింగ్ స్టేటస్ అప్డేట్. ఓకే, ఇలా స్టేటస్ అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ముందు నార్మల్గా అప్లోడ్ చేసిన వీడియోని చూద్దాం, ఆ తర్వాత హెచ్డి క్వాలిటీలో అప్లోడ్ చేసిన వీడియోని చూద్దాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటి చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ వీడియో వితౌట్ హెచ్డి క్వాలిటీ చూడండి, కొంచెం బ్లరీ కనిపిస్తుంది కదా వీడియో. నెక్స్ట్ వీడియో ఇది హెచ్డి క్వాలిటీలో అప్లోడ్ చేసిన వీడియో. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా కనుక అప్లోడ్ చేస్తే మీరు ఖచ్చితంగా అస్సలు సాడ్గా ఫీల్ అవ్వరు. మీ స్టేటస్ మీకు చాలా చాలా నచ్చుతుంది అండ్ చూసే వాళ్ళకు కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇదండి ఇవాళటి వీడియో. ఈ టాపిక్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డైలీ లైఫ్లో నాకు ఏవేవైతే యూజ్ అయ్యాయో ఆ వీడియోసే నేను చేస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share, subscribe and support my channel. Thank you. Bye bye.